ఈ రోజు నాకు చాలా సంతోషము. నేను మూడోసారి ఈ మహిళా దక్షత ఎడ్యుకేషనల్ సొసైటీకి వస్తున్నా. ఇక్కడనే బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. అదే కాక ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా ఉన్నది. ఇది ఒక సొసైటీ మానవ సేవ దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఏళ్ళ నడుపుతుంది. దీన్ని చూసి మన తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతం మహానుభావులు ఉన్నారు. పివి నరసింహారావు గారు సరోజ్ బజాజ్ గారికి తన డెడికేషన్ను తన సేవను చూసి ఇక్కడ జాగా స్థలం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంతో మంది సమాజంలో మన హైదరాబాద్లో ఉన్న సమాజంలో ఎంతో మంది ఫ్యామిలీస్ ఇక్కడోళ్ళు ఉత్తరప్రదేశ్ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళందరూ డొనేషన్ చేసి ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ కట్టినాక ఇక్కడ ప్రాంతం పిల్లలకు ముఖ్యంగా మహిళా గర్ల్స్లకు ఒక హాస్టల్ కట్టించి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి నర్సింగ్ వరకు ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళకు ఒక మార్గము దారి ధైర్యము చూపెట్టిన మహానుభావులు సరోజ్ బజాజ్ గారు. నాకు చాలా సంతోషం. దాని తర్వాత పివి నరసింహారావు గారు తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చిండ్రు. తర్వాత నాకు ఇంకో అదృష్టం ఉందే వెంకయ్య నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. వారితోటి నేను 2018 నేను ఇక్కడికి వచ్చినాను. నాకు చాలా గర్వం ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటువంటి సమాజ సేవ లీడర్లు ఉన్నారు. దీంతోటే మన దేశము సమాజం ముందుకు పోతుంది నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు కాన్వకేషన్ ఉండే ఒక ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ నర్సెస్ వచ్చిండ్రు. ఆ నర్సెస్ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి అదృష్టం, ఎందుకంటే హైదరాబాద్ ఒక మెడికల్ క్యాపిటల్ తయారైతుంది. అదే కాక మన ప్రధానమంత్రి మోడీ దృష్టిలో మన డాక్టర్లు నర్సెస్ అమెరికా కెనడా పోవడం మంచిది, అది గొప్పది. కానీ దానికంటే గొప్పది ఇప్పుడు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పేషెంట్స్ ఇక్కడ రావడము. అదే కాక మెడికల్ టూరిజం ప్రమోట్ చేసేందుకు మన ప్రభుత్వము మోడీ గారు ఎంతో చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ కు అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. అది ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మళ్ళీసారి అందరికీ ధన్యవాదాలు. हमारे पास रेड्डी साहब आए हैं तो उसके लिए मुझे बहुत बहुत खुशी और प्रसन्नता है, क्योंकि आप जैसे क्वालिफाइड और सर्विस ओरिएंटेड, सर्विस माइंडेड जो लोग हैं वो बहुत कुछ कर सकते हैं। एमपी बन करके तो बहुत ज़्यादा, क्योंकि पार्लियामेंट में हम लोग की जो प्रॉब्लम्स हैं, जो गरीब लड़कियों की एजुकेशन की प्रॉब्लम्स हैं, जो उनको आगे बढ़ाना है, लड़कियों को स्वाभिमानी बनाना है, स्वावलंबी बनाना है, उसके लिए जो नई योजनाएं बनती हैं उसमें क्रियान्वित करने में आपका बहुत बड़ा हाथ है। और मैं रेड्डी साहब की सरलता से बहुत ज़्यादा प्रभावित हूँ, क्योंकि इतने क्वालिफाइड होते हुए भी, इतने बिजी रहते हुए भी, और समय निकाल कर अच्छे काम के लिए हमेशा समय निकालते हैं। ये आपकी ग्रेटनेस का और महानता का धोखा है। और सबसे ज़्यादा संगीता रेड्डी जी को भी, जो उनकी लाइफ पार्टनर हैं, उनको भी मैं बहुत बहुत दिल से चाहती हूँ। उनको यहाँ नहीं आ पाई हैं क्योंकि वो मद्रास गई हुई हैं, लेकिन हमेशा बहुत ही जल्दी से कोई भी किसी भी पेशेंट, गरीब पेशेंट के लिए मैं बोलती हूँ कि इस पेशेंट को थोड़ी बिल में कम करवा दीजिए या इसको हेल्प करवा दीजिए, तो वो हमेशा 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 करती हैं। ये उनकी काइंडनेस का एक, और जो सोशल, जो माइंडेड है, जो कि गरीब लोगों को हेल्प करना है, वो सहायता करना है, वो है। तो आपके मुझे पूरी उम्मीद है, पूरा विश्वास है, क्योंकि मैं आपको जानती हूँ बहुत अच्छी तरह से कि यहाँ आप हमारी कॉन्स्टिट्यूंसी में MP बने हैं, तो हमारे इस कॉलेज के लिए और कॉलेज के भविष्य के लिए भी कुछ करिएगा।
तो धन्यवाद। और क्योंकि आपके पास समय बहुत कम है तो मैं इससे ज्यादा नहीं बोलना चाहती।